హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల సంసద్ రత్న అవార్డు 2024కి గాను ఎంతమందికి ఇస్తున్నట్లు ప్రకటించారు? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఇటీవల సంసద్ రత్న అవార్డు 2024కి గాను ఎంతమందికి ఇస్తున్నట్లు ప్రకటించారు? ఏ 10, బి 5, సి 20, డి 15. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5. పార్లమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. 2024కి గాను సుకాంత్ మంజుదార్, సుధీర్ గుప్తా, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, కుల్దీప్ రాయ్ శర్మ, అమోల్ రామ్ సింగ్ కొల్హే అను వారికి ఈ యొక్క సంసద్ రత్న అవార్డు 2024కి గాను ఇవ్వడం జరుగుతుంది ఈ 5గురికి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత వాయుసేన IAFకు చెందిన C-130J దిగిన కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్ సముద్రానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ఇటీవల భారత వాయుసేనకు చెందిన C-130J దిగిన కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్ సముద్రానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 10,500 మీటర్ల ఎత్తులో ఈ యొక్క కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్ అనేది ఉంది. గరుడ్ కమాండోలకి శిక్షణలో భాగంగా ఈ యొక్క విన్యాసాన్ని చేయడం జరిగింది. ఇలా చేయడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్. 1990 నుండి 2024 జనవరి వరకు ఏ దేశంలో ఎక్కువ భూకంపాలు సంభవించాయి? 1990 2024 జనవరి మధ్యన ఏ దేశంలో ఎక్కువ భూకంపాలు సంభవించాయి? ఏ చైనా, బి ఇండోనేషియా, సి ఇరాన్, డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. ఈ సంవత్సరాల కాల వ్యవధిలో చైనాలో 186 సార్లు ఈ యొక్క భూకంపాలు సంభవించాయి. 2వ స్థానంలో ఇండోనేషియా, 3వ స్థానంలో ఇరాన్, 4వ స్థానంలో జపాన్ అనే దేశాలు ఉన్నాయి. ఇటీవల ఈ యొక్క NOAA అనే నివేదిక ప్రకారం ఈ యొక్క దేశాలు మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో 9.3 లక్షల మరణాలు ఏ వ్యాధి వల్ల సంభవించాయి? భారత్లో 9.3 లక్షల మరణాలు ఏ వ్యాధి వల్ల సంభవించాయి? ఏ కరోనా, బి టీబీ, సి HIV, డి క్యాన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్యాన్సర్. మొదటి స్థానంలో చైనా, తర్వాత స్థానంలో ఇండియా. ఈ యొక్క కరోనా మరణాల లిస్టులో మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో ఇండియా. 9.3 లక్షల మరణాలు క్యాన్సర్ వల్ల సంభవించాయి. నెక్స్ట్ క్వశ్చన్. వికసిత్ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? వికసిత్ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ అమితాబ్ షా, బి సురేష్ రైనా, సి సోనూ సూద్, డి విశ్వశర్మ. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమితాబ్ షా వికసిత్ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ షా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన అధికారి ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన అధికారిక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఏ జైశంకర్, బి సంజీవ్ కుమార్, సి హర్ష జైన్, డి రణధీర్ జైస్వాల్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రణధీర్ జైస్వాల్. భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ గారు ఉన్నారు. అధికారిక ప్రతినిధిగా రణధీర్ జైస్వాల్ ఇటీవల నియమితులై ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనా ఎంతగా ఉంది? 2024లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి ఎంతగా ఉంది? ఏ 6.7%, బి 6.2%, సి 7.9%, డి 5.7%. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 6.2%. ఇటీవల ఐక్యరాజ్య సమితి UNO 2024కు గాను భారతదేశ GDP వృద్ధి అంచనాను 6.7 నుండి 6.2కి సవరించడం జరిగింది. UNO ఫుల్ అబ్రివేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మిషన్ డ్రోన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఇటీవల మిషన్ డ్రోన్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ నాగాలాండ్, బి మిజోరాం, సి కేరళ, డి మహారాష్ట్ర.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. ఈ యొక్క ప్రణాళికను ఐఐటి బాంబే రూపొందించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో మందులను, వ్యాక్సిన్లను, మారుమూల ప్రదేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి డ్రోన్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఈ యొక్క మిషన్ డ్రోన్ వ్యవస్థను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రణాళికను ఐఐటి బాంబే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండస్ ఫుడ్ 2024 ఇటీవల ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఇండస్ ఫుడ్ 2024 ఇటీవల ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఏ గ్రేటర్ నోయిడా, బి గ్రేటర్ హైదరాబాద్, సి ఢిల్లీ, డి పాట్నా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నోయిడా. గ్రేటర్ నోయిడాలో ఆహార ఉత్పత్తుల రంగంలో విదేశీ వ్యవహారాలను ప్రోత్సహించడానికి గాను ఈ యొక్క మెగా ఫుడ్ షోను గ్రేటర్ నోయిడాలో ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో 15 దేశాలు పాల్గొనడం జరుగుతుంది. గ్రేటర్ నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్, కుమార్తెలు మరణించిన వారి పిల్లలకు పిత్రార్జితపు ఆస్తిలో హక్కు ఉంటుందని ఏ హైకోర్టు తెలిపింది? కుమార్తెలు మరణించిన వారి పిల్లలకు పిత్రార్జితపు ఆస్తిలో హక్కు ఉంటుందని ఏ హైకోర్టు తెలిపింది? ఏ తెలంగాణ హైకోర్టు, బి కేరళ హైకోర్టు, సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, డి కర్ణాటక హైకోర్టు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక హైకోర్టు. పిత్రార్జితపు ఆస్తిలో కూతుర్లకు సంబంధించిన పిల్లలకు కూడా ఈ యొక్క పిత్రార్జితపు ఆస్తిలో హక్కు ఉంటుందని ఇటీవల కర్ణాటక హైకోర్టు తెలపడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.